ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వశిష్ఠ మహాముని ఇంకను జనకుడికి కార్తీక పురాణమును దీపదాన మహత్యమును తెలియజేస్తున్నాడు. రాజా, కార్తీక మాసమందు 9 రోజులు పరమేశ్వరునికి శ్రీ మహావిష్ణువుకి ఎవరైతే భక్తితో పూజిస్తారో అట్టి వారికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము వచ్చును. అట్లాగే కార్తీక మాసమంతా దేవాలయమున గాని తులసికోట వద్ద గాని దీపారాధన చేయుదురో వారికి కైవల్యము ప్రాప్తించును. దీపదానము చేయుట వలన సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానము చేయునప్పుడు ఈ శ్లోకమును పఠించవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని దీపదానం చేయవలెను. దీని అర్థం ఏంటంటే అన్ని విధాల జ్ఞానం కలుగజేయునది, సకల సంపదలనిచ్చునది అగు ఈ దీపమును దానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థం. ఈ విధంగా దీపదానము చేసి బ్రాహ్మణునకు దక్షిణ తాంబూలాదులతో స్వయం పాకమును గాని భోజనము గాని పెట్టిన సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖింతుడు. దీనికి ఒక కథ కలదు. దానిని వివరించదని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పుచున్నాడు. పూర్వకాలమున ద్రవిడ దేశమునందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది రోజులకే భర్త చనిపోయెను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇళ్లల్లో పనిచేసుకుంటూ అక్కడే భుజించుచు కాలం గడుపుచున్నది. ఒకవేళ వారి సంతోషము కలది ఏమైనా వస్తువులు ఇచ్చినా ఆ వస్తువులను ఇతరులకు అమ్మి ధనము పోగు చేసుకుంటూ ఉండెను. ఆ ధనముతో వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుచుండెను. దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్మును కూడబెట్టుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్లల్లో పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినమున కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట గాని చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి గాని పిడికెడు బియ్యము గాని పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెను. అటులా కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాథుణ్ణి దర్శించుకుంటూ బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడున్న సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనములను ఆలకించుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను వినుము. మన శరీరములు శాశ్వతములు కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమవునట్లు అటులనే మానవుడు కూడా ఈ తలంపును, ఈ తనువును శాశ్వతమని నమ్మి
అంధకారములో పడి నశించుచున్నాడు. కావున నా మాటలను ఆలకించి నీవు తినక ఇతరులను పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి ప్రతి వ్రతాధికములు చేసి మోక్షమునందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానమును ఆచరించి దాన ధర్మములను చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవని ఉపదేశించను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాటలను విని తన్మయురాలై జ్ఞానము కలిగి తాను మారి దాన ధర్మములు చేయుచు కార్తీక మాసమంతయు వ్రతమాచరించి జన్మరాహిత్యమును పొందెను అని వశిష్ఠుడు జనక మహారాజుకి చెబుతున్నాడు. కావున రాజా, నీవు కూడా దాన ధర్మములను చేసి జన్మరాహిత్యము పొందుమని చెప్పాను. ఇది కార్తీక పురాణము, స్కాంద పురాణమందలి కార్తీక పురాణము వశిష్ఠ ప్రోక్తమైనటువంటి భాగము 6వ భాగము సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.